సంతనూతలపాడు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ 7వ ఏఆర్ బెటాలియన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ ఆర్థిక సాయంతో నిర్మించిన ప్రవేశ ద్వారం మరియు ఒంగోలు బుల్స్ ప్రతిరూపాలను నేడు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఎస్ఆర్ కు అధికారులు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కమాండెంట్ ఏ మురళి, అడిషనల్ కమాండెంట్ జనార్దన్ రెడ్డి, స్థానిక ప్రముఖులు టీడీపీ నాయకులతో కలిసి ఒంగోలు బుల్స్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఏ మురళి మాట్లాడుతూ మంచి పనుల కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా పిఎస్ఆర్ నిలుస్తున్నారని, 7వ బెటాలియన్ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రశంసించారు. బెటాలియన్ అవసరాలను గుర్తించి స్పందిస్తున్న ఆయన సేవాభావం ఆదర్శనీయమని కొనియాడారు. పిఎస్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర భద్రత కోసం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వామి కావటం తాను అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో మద్దిపాడు మండల ప్రముఖులు నాయకులతో కలిసి 7వ బెటాలియన్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రోత్ సెంటర్లో 7వ బెటాలియన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేసిన కృషి, అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో అధికారులు ప్రముఖులు పిఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఆయన్ను ఘనంగా సత్కరించారు. బెటాలియన్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలు కలిసి ముందుకు రావటం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వారి ఆర్థిక సహకారంతో వారి కరతాళ ధ్వనులతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. ఏపీఎస్పీ బెటాలియన్ కి మీరే పోషకులు, ఇవన్నీ చేయటం మీరే. పిఎస్ఆర్ మాత్రం వాళ్ళు మర్చిపోరు. డిపార్ట్మెంట్ మనం చదువుకుంది, వాళ్ళు మనకి ఏం లేదు, చేయటమే మనం కూడా. సార్ ఒకసారి నిల్చోండి. సరే సార్ ఒకసారి చూడండి సార్, కెమెరా చూడండి సార్. సార్ 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 ఒకసారి కెమెరా. వాళ్ళు రావాలి ఫోటోలో వాళ్ళు. ఓకే సార్.
ఓకే సార్. సార్ ఒకసారి నుంచోండి సార్. ఒక నిమిషం చూడండి సార్ అందరూ. వాళ్ళకి లేదు సార్, ఇది మన సింబల్ అంటే మన నిజంగా సార్ ఒకసారి అందరూ ఇటు నుంచోండి అందరూ. ఓకే సార్. హర్షిని వాళ్ళు హెల్ప్ చేశారు, సార్ కూడా దాంట్లో హెల్ప్ చేశారు. ఇంకొంచెం మనసు తెలిసిపోతాయి. నేను చూస్తాను సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు. వస్తున్నా మనిషి మహానుభావుడు. మేము అంటే ఎందరినో చూసాము, బయటకు వచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే టెక్ఫుల్ విజయభాస్కర్ రెడ్డి గారు అవి ఉన్నాయి కంపెనీలు. వాస్తవంగా ఆ సార్ ఏం చేస్తారంటే మేము అసలు ప్రారంభించామని చెప్పి నేను చేస్తాను అది అదే ఇది అని దీనికి దాదాపు 4 లక్షల వరకు అయింది. అయితే పూలు ఉండడం కాదు, ఇవ్వడం చాలా కష్టం. వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చేతి నుంచి వెంటనే ఫోన్పే కొట్టేసి మీరు స్టార్ట్ వాస్తారెడ్డి గారు కన్వెన్షన్ చేస్తారు ఓకే అని చెప్పారు. మాకు చాలా మా సార్ శ్రీనివాసరావు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలా వచ్చేయాలి, వెనక్కి వచ్చేయండి. ఇంతనా ఇల్లు రావాలి కదా. సరే ఓకే ఓకే సార్. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పోతినేని వారు ఈ ప్రాంతానికి చెందినవారు. వారు ఎంతో దాతృత్వ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఓ వ్యక్తికి ఆర్థికంగా ఆ డ్రైవర్ వారి కుటుంబానికి వెసులుబాటు లేని కారణంగా ఖర్చునంతా కూడా వారే భరించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆ ప్రాణాన్ని ఆ స్టేషన్ అదేవిధంగా ఈ బెటాలియన్ అభివృద్ధి కొరకు వారి వద్దకు వెళ్ళి సార్ మాకు ఈ సాయం కావాలి అని అడిగిన వెంటనే ఏ సాయాన్ని కూడా తిరస్కరించకుండా వారి దాతృత్వ హృదయంతో ఈ బెటాలియన్కి సాయం చేయటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఈ వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి మన బెటాలియన్కి అందించడం జరిగింది. కమాండెంట్ వారిని వారి యొక్క సందేశాన్ని వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఈ బెటాలియన్లో
ఈ ప్రకాశం జిల్లాలో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకున్నానని చెప్తాను. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఎర్లియర్ గ్రేవెన్స్లో 20 సంవత్సరాలు చేసి తర్వాత అక్కడే ఉండాలనుకున్నప్పుడు 7 మంది డీజిల్ రికమెండ్ చేశారు, కానీ కాలేదు. తర్వాత మా మిత్రుడు శ్రేయోభిలాషి నాతో పాటు పనిచేస్తున్న ఎర్రవరం మన వెంకటేశ్వరరావు గారు, మా బ్యాచ్మేట్ అడిషనల్ ఎస్పీ, ఆయన ఈ బెటాలియన్కి రావాలని చాలా ట్రై చేశాడు. నాకైతే లేదు, ఎందుకంటే వాళ్ళ ఊరు కాబట్టి చేశాడు. అయితే ఇక్కడ ఇచ్చారు. నాకు కూడా చెప్పారు మీరు రికమెండేషన్తో చేయించుకున్నారు అని, కానీ నేను చేయలేదు. ఎందుకంటే నేను ఇంటి గడప దాటిన దగ్గర గడప ఇంట్లో దాటినాక ఎక్కడున్నా ఒకటే నాకు. ఆయన ఏంటంటే వాళ్ళ ఊరు వాళ్ళ మదరు వృద్ధాప్యంలో ఉంది, ఆయన చూసుకుంటే చాలా అనుకున్నాము. ఇంకోటి చెప్పాము, వెంకటేశ్వరరావు గారు ఇక్కడ లేకపోవచ్చు కానీ ఆ సరస్వతమ్మ గారికి మేము అన్నీ చూసుకుంటామని చెప్పాం. ఎందుకు ఆయన తమ్ముడుగా అయినా నేను యాక్ట్ చేస్తానని చెప్పాం. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ ప్రజలు ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, మంచి వాళ్ళు, సహృదయం అన్నీ ఉన్నాయి. ఇంకోటి మీరు ఈ బెటాలను సర్వే చేసినప్పుడు కూడా నేను దగ్గరుండి చేయించా. రేపు ఎవరన్నా కొంచెం ఆఫీసర్లు వచ్చినప్పుడు కూడా సరైన వాళ్ళు రాకపోతే కొంచెం వాళ్ళకి తెలియకపోతే అని ఈ హద్దులు వేపించాము. హద్దులు సతీష్ చాలా హెల్ప్ చేశాడు. మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి మనిషి ఎత్తు ఉంటాయి, ఒక 2 టన్నులు ఉంటుంది ఒక్కొక్కటి రాయి. ఎందుకు చేస్తానంటే ఇప్పుడు మా హనుమంతరావు, వెంకటేశ్వరరావు వాళ్ళంతా మా పొరుగు. ఎప్పుడు కూడా మనం బాగా సఖ్యతగా ఉండాల్సిన పొరుగుతోనే కదా. ఎందుకు మన ఇంట్లో పడిపోయినాడు ఎవరన్నా ఒకడే ఉన్నారు, తెలియలేదు, ప్రొద్దున్నే లేపేది పక్కన వాళ్ళు బాగుంటే సఖ్యతగా ఉంటే, లేదు వాళ్ళు ఉండరు, మనం మన గాల్లో కలిసి. పెద్దలు గౌరవనీయులు మన్నే రామారావు గారు ప్రత్యేకించి ఆహ్వానం తీసుకుంటున్నాం. లేట్ అయినా కానీ కొంచెం ఈ ఆహ్వానానికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమంగా చేపట్టాం. అదేవిధంగా ఈ మద్దిపాడు గ్రామ ప్రజలు మరి ఇది చాలా చిన్ని కార్యక్రమమే అనుకున్నాం, కానీ భారీ ఎత్తునగానే జరిగినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇంత అలా క్రౌడ్ అనుకోలేదు. మేము యాక్చువల్గా పోలీసులతోటే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ అయితే ఇదంతా కూడా మన పోతినేని శ్రీనివాసరావు గారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఇదంతా కార్యక్రమం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మేము యాక్చువల్గా ఏదో 2 పెద్దలను పిలిపించి కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎనీవే ఈసారికి మాత్రం మేము ఇంకా మంచి కార్యక్రమం చేయటానికి ముందుకు వస్తాము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఊహించని విధంగా ఇది ఒక బుల్స్ బెటాలియన్గా తయారవటానికి నాంది వాచకం పలికింది ఈరోజు. సో అది మన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ అవ్వడం, ఆయన ప్రోత్సాహంతో మేము మరింత ముందుకు వెళ్ళాలనుకోవడం ఇది చాలా ఆనందదాయకం. ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాల మంది పెద్దలు మాకు ఎంతో సహకరిస్తున్నందుకు ఈ బెటాలియన్ పురోగతికి ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చేటువంటిది రిజల్ట్స్ ఏమి ఉండవు, కానీ బట్ భవిష్యత్తులో మాత్రం మా నుంచి పూర్తి సహాయ సహకారాలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, మీ చుట్టుపక్కల గ్రామాల్లో మా పోలీసుల వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి ఉండేటువంటి పరిస్థితులు అతి తొందరలో రాబోతున్నాయి. ఒక విలేజ్ డెవలప్ కావాలి అంటే మనుషులు కావాలి. సో వేరియస్ అనేక ప్రాంతాల నుంచి దాదాపు 595 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ జరుగుతుందండి. ఇప్పుడు టోటల్గా ఈ బెటాలియన్కి వచ్చేటువంటి స్ట్రెంత్ సుమారు 1000 మంది ఒక చోటికి ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి జీవన కల్పించడానికి టైం పడుతుంది, క్వార్టర్స్ ఈటర్స్ అని. అయితే అది ఏటాలు ఏవైతే ఉన్నాయో అంటే టోటల్గా ఒంగోలు హెడ్ క్వార్టర్స్ నుంచి మద్దిపాడు, ఈ మేదరమెట్ల, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దాదాపు మా పోలీసుల ఫ్యామిలీస్ తోటే నిండిపోతాయి. అంటే అటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి కూడా ఇప్పటికే ఆల్రెడీ 1 year అయిపోతుంది మేము వచ్చి. మీ రక్షణ కోసం మాత్రమే మేము వస్తున్నాము, దానికి మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. అంటే మేము దాన్ని ప్రపోజ్ చేశాము, గవర్నమెంట్ కూడా దాన్ని ఓకే చేసింది. సో ఇది బుల్స్ బెటాలియన్ కింద ఏర్పరచాలంటే ఎవరైనా ఎంట్రన్స్లో ఫస్ట్ వస్తే బుల్స్ ఇవి చూస్తేనే వాళ్ళందరూ కూడా హ్యాపీ అవ్వాలనే ఉద్దేశంతో. అండ్ దిస్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్.
ఒంగోలు గిత్తలు అనేటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఇది అయితే దీనిని మేము అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడే శ్రీనివాసరావు గారు దీన్ని చూసి నో ఇది నేనే చేస్తాను నా స్వహస్తాలతోటి. యాక్చువల్గా దీన్ని మేము అంచెలంచెలుగా ఎప్పుడూ డెవలప్ చేయాలనుకున్నాం. అది ఆయన చూసిన వెంటనే అసలు ఇమ్మీడియట్గా ఆయన అంగీకారం తెలిపినారు. మన దీనికి తోడ్పాటు కల్పించినటువంటి మొన్నే రామారావు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వీరి ముఖ్యంగా ఈ విషయంలో సహకరించినటువంటి ఆయన స్నేహితులు నాగేశ్వరరావు గారికి కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఇది నాందివాచకం మాత్రమే, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, చాలా చేస్తాము కూడా. ఇక రాబోయే కాలంలో మీ ప్రాంత ప్రజలు మాకు ఎంతో సహకరించి ముందుకు తీసుకువెళ్తారని, అదేవిధంగా మరొక్కసారి మన వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియపరుస్తూ మరింత అభివృద్ధి చెందడానికి మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరమని తెలియపరుచుకుంటూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలను తెలియపరచు. నమస్కారం. ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వెంకటేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా జనార్దన్ రెడ్డి గారు నా బ్యాచ్మేట్ అనే ఇది పరిస్థితి. వచ్చినప్పుడు సరే మీకు ఏం కావాలో నేను చూస్తానులే అని చెప్పాను. ఇప్పటికి కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కానీ నాకు ఫోన్ చేస్తారు, ఇట్లానని మీరు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను. పోతే మన కమాండెంట్ గారు ఇప్పుడు చెప్పారు, సరే ఇప్పుడు దాకా చేసింది ఏముంది, చిన్న విషయాలు ఇవన్నీ. రాబోయే కాలంలో 600 మంది 700 మందికి అకామిడేషను ఫ్యామిలీస్ అంటే చాలా మనం అందరమే మధ్యపాడు మండలము మేదరమెట్ల కొసపాడుని కాదు, మనం అందరికీ వాళ్ళ స్టాఫ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది నా కోరిక. నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను నేను, మిగిలిన కూడా అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మురళి గారికి, అట్లా అసిస్టెంట్ కమాండెంట్ రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథులు రామారావు గారికి, ఈ సభకి ఏర్పాటు కారకులైనటువంటి పిఎస్ఆర్ గారికి, పెద్దలు మనందరికి కూడా స్టేట్ కార్యదర్శి సోమ గారు, మిత్రులు అయ్యన్న గారికి, వివిధ గ్రామాంతర పెద్ద నమస్కారాలు. ఇంకొక విషయం అంటే, మీరు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత డెవలప్ చెప్తున్నారు. 2009లో రాజశేఖర మరణం తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి, అప్పుడు గౌరవ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారు మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు. అప్పుడు నేను మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు ఉండి ఈ సైట్ కావాలని అడిగారండి. సైట్ కావాలడిగినప్పుడు ఇప్పుడు వందనం ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చూసినతోటి ఎంత 99 ఎకరాలు అనుకుంటాను రెడ్డి గారు, 99 ఎకరాలు ఎక్విజేషను గవర్నమెంట్ ల్యాండ్ గుర్తించమంటే అప్పుడు ఎంఆర్ఓ గారు, అప్పుడు ఆర్ఐ గారు ఉంటే మేము ముగ్గురు కలిసి దీన్ని చూసి ఎమ్మెల్యే గారు చూసినతోటి తీసుకొని దాని మీద స్థలం కూడా హ్యాండ్ కూడా నా సంతకం ఉంది దాంట్లో. అంటే ఆ రోజు వచ్చిన అవకాశాన్ని మేము ఇప్పుడు అట్లా ఇన్ని బెటాలను రావడానికి ఏర్పాటు కార్యక్రమంలో ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే వారి సహకారం. తర్వాత అప్పుడు ఒక ఏఎస్పీ గారు వచ్చారు, నాకు గుర్తులేదు ఆ సార్ కూడా, ఆయనతో కలిసి అంతా తిరిగాం, గుర్తులేదు ఆ సార్ పేరు. ఇప్పుడు రెడ్డి గారు అసిస్టెంట్ కమాండర్ మీ దృష్టిలో, మా దృష్టిలో ఆయన పిఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టు గోస్ట్ మన రామారావు గారు. అట్లా గ్రామాల్లో ఉండి ఈ రోడ్డే ట్యాంక్ వచ్చాడు, మేము ఒప్పుకోవాలా ఈ మెటీరియల్ తీసుకెళ్తుంటే. మేము అది నేషనల్ లెవెల్ తోటి మీరు ఎలా పోలీసు పెట్టి పవర్తో ఉపయోగించుకొని చెప్పాము. అంటే ఆ క్రమంలో డెవలప్మెంట్కి ఇప్పుడు పిఎస్ఆర్ గారికి ఈ దాతృత్వం కల్పించి అదృష్టం వీలు కల్పించి ఆయనకున్న ఇద్దల మమకారంతో ఆయన చేస్తాను రావడం. ముందు పిఎస్ఆర్ కూడా ఇంకా భగవంతుడు ఆయనకి సంపదతో పాటు ఆరోగ్యం కూడా సమకూర్చాలని కోరుకుంటూ, గ్రామాల్లో ఎంతమంది ఉంటారు శక్తి మేర ఎవరికైనా డబ్బులు దాతృత్వంగా వాడుతున్న అది కూడా ఉండాలి. కాబట్టి ఇంకా పెద్దలు రామారావు కురిసిపాడు మండలం అండ్ మధ్యపాడు మండలం విత్ ఇన్ సెంటర్ ఆఫ్ పాయింట్ మధ్యపాడు మండలం అవుతుంది, ఒంగోలుకి అండ్ కురిసిపాడు మండలం కూడా. ఇప్పుడు చాలామంది ఇక్కడ మిత్రులు కూడా చాలామంది నాకు తెలుసు. రామారావు బంధువు కురిసిపాడు ఎస్ఐ గారు అందరూ ఉన్నారు. చాలామంది ఇక్కడ ఇల్లు కూడా సొంతంగా నివాసం ఏర్పాటు చేసుకొని మీకు ఏదైనా కూడా ప్రభుత్వం తరఫున కూడా సహాయం జరుగుతుందని తెలియపరుస్తూ ఈ అవకాశం పిలిచినందుకు కారకులు శ్రీను అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మన అధ్యక్షుడు చిన్న బెటాలియన్ కమాండర్ గారికి, అదేవిధంగా ఎం రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, అయ్యన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మన నాయకులకు, పోలీసు సిబ్బందికి అందరూ కూడా
ముఖ్య నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యాను. మరి ఈ రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ బెటాలియన్కి కావాల్సింది మరి మన యొక్క రాష్ట్రం నుంచి బడ్జెట్ కూడా అని చెప్పని అన్నారు సారు. బడ్జెట్ అంటే మీ అందరికి కూడా మన ఎంప్లాయీస్ తెలుసు, అందరికి కూడా తెలుసు. స్టెప్ బై స్టెప్ అభివృద్ధిలో పథకంగా ఒక అంతలు అడిగినా కూడా ఇచ్చేదానికి ముందుండి ప్రతి ఒక్కరికి భేదాపడు అందరికి కూడా సహాయం చేయట్లో ముందుంటాడు. కాబట్టి మా శ్రీనివాసరావు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ విరమించుకుంటున్నాను. రామారావు గారు, శ్రీనివాసరావు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, స్వామి గారికి, ఇంకా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలకి ముందుగా నా ధన్యవాదాలు. ఇక్కడ ఈ మండలంలో, ఈ ప్రాంతంలో ఈ బెటాలియన్ పెట్టడం, ఏర్పాటు చేయడం అనేది ఒక రకంగా ఈ మండల ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ముందు రోజుల్లో నేను అక్కడ బెటాలియన్కి వెళ్ళటం జరిగింది, చూడటం జరిగింది. ముందు రోజుల్లో ఇది ఎంత డెవలప్ అవుతుంది, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది రాబోయే కాలంలో మనందరం చూసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అదృష్టవశాత్తు ఈ మండలంలోకి రావటం, మన కమాండెంట్ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని లోకల్గా ఉన్నటువంటి కాస్త పెద్దల సహకారం తీసుకోవటం, ఆ సహకారంలో రామారావు గారు, మా శ్రీనివాసరావు గారు, మా శ్రీనివాసరావు అయితే ఇలాంటి వాటికి అన్నిటికీ ముందుంటా ఉన్నాడు. రామారావు గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి చేసేవాళ్ళు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన రాఘవ్ గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు పెద్దలు, వీళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. అందువల్ల ఈ అవకాశాన్ని మండల ప్రజలను ఉపయోగించుకొని దీనికి మన వంతు పూర్తి సహకారం అందిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిగతా పోలీస్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి పోతినేని శ్రీనివాసరావు గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాడు. మా మండలంలో కానీ చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడైనా ఏ కార్యక్రమం ఉండి మాకు పలానా పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా ముందుండి చేస్తాడు. దానికి మమ్మల్ని అందరినీ ఎక్కడో మేమందరం ఈ మండలాల్లో 4 మండలాల్లో మాకున్న మా కాన్స్టిట్యున్సీలో ఏ మండలంలో ఎక్కడైనా సరే బ్రదర్ ఇలాంటి చెయ్యాలి అంటే ఖచ్చితంగా ముందుంటాడు. మా అందరి సహకారం తీసుకుంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. అలాగే ఈ బెటాలియన్ డెవలప్ చేయడానికి మా మండలం తరఫున మేము ఎప్పుడు మీకు సహకారం అందిస్తామని, మీ డిపార్ట్మెంట్కి మేము ఎప్పుడు మా అధ్యక్షుల వారు కానీ, పోతినేని శ్రీనివాసరావు కానీ, మా స్వాములు గారు కానీ, మిగతా నాయకులు అందరూ మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ మీకు డిపార్ట్మెంట్ వారికి సంబంధించి ఏదైనా అవసరం ఉందా, ఇల్లు రెంట్ కావాలని ఏదైనా అవసరమైనా మా సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయి. అందులో ఎందుకంటే మా పిఎస్ఆర్ అని మా మిత్రుడు, అతను మేమంతా ఒక ఇదిగా తిరుగుతూ ఉంటాము. అతను చాలా మంచి హృదయం గల వ్యక్తి. సో కాబట్టి అతను చేసే కార్యక్రమాలకి మేమందరం సహకరిస్తాము. నాకు జరిగిన ఒక చిన్న ఎడ్యుకేషన్ చెప్తున్నాను అంటే, 6 బెటాలియన్లో 2010లో నా కారు ఒకటి 2010లో మీ 6 బెటాలియన్లో ఉన్న సీఏగా ట్రైనింగ్ తీసుకుంటున్న ఆయన్ని మా డ్రైవర్ గుడ్డాడు. ఆ రాజీకి వెళ్ళిన రోజు వాళ్ళు అన్నం తినిందాక రాజీ చేయలే. నాకు మీరు ముందు భోజనం చేయండి, తర్వాత మేము రాజీ చేస్తామని చెప్పి మేము 4 పోతే మాకు భోజనం పెట్టి అమరావతి ఇన్స్టిట్యూట్లో ఆ సైన్స్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఫోన్ చేసి నేను చెప్పగానే వాళ్ళు రాజీ చేసుకున్న సీఏ గారికి పలానా తాలూకని ఆయన అక్కడ ట్రైనింగ్లో ఉన్న ఆయన కూడా విజయనగరం ఎస్పీ గారు. అప్పుడు నేను ఎనర్జీ బుల్ అంటే దానికి ఉన్న ఎనర్జీ మీకు ఉండాలి. ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, లాస్ట్ 2 months బ్యాక్ ఒకసారి మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ యొక్క స్థలాన్ని 2009లో ఇచ్చారని మాకు కూడా తెలియదు. మొన్న వచ్చినప్పుడు ఒకసారి మీటింగ్ లో చెప్పారు. ఆ రోజు మా శాసనసభ్యులు గారు మళ్ళా వచ్చి నేను ఇచ్చిన స్థలానికి మళ్ళా నేనే ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అదేవిధంగా మన పోతినేని శ్రీనివాసరావు గారు క్రితంలో కూడా ఎద్దుల పందాలకు కూడా చాలా పెద్ద ఎత్తున మద్రాలపాడులో జరిగినటువంటి ఎద్దుల పందాలకు కూడా బుల్లెట్ ప్రైజ్ ని బహుకరించారు.
ఎందుకంటే ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు పేదలన్నా కూడా ఏదన్నా గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్నా దాతలు ఎంతో మంది ఉన్నారు, కానీ ముందుండి నడిపిస్తూ మా అందరిని కూడా ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి మేము కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పోతినేని శ్రీనివాసరావు గారికి తెలియజేస్తాం. సూరేపల్లి శేషయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒంగోలు బుల్స్ ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, డోనర్స్ అన్నీ నేనే అయినందుకు నాకు నిజంగా ఇది ఒక ఎలా చెప్పాలంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాను, ఖర్చుగా భావిస్తుంది. నేను ఎన్నో ఫ్లెక్సీలు కడతాము, రాజకీయం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, కానీ అవన్నీ ఒక వారం రోజులు ఉంటాయి గోళ్ళ మీద, కానీ అందరికి పబ్లిసిటీ కోసం. నాకు ఇంకా అసలు పబ్లిసిటీ అవసరం లేదు. ఆల్రెడీ పిఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ పడిపోయింది. నేనంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జిల్లాలో. అదని గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రి, మా ఊరు, మా మండలం, మా జిల్లా, అలా ఒక అంచెలంచెలుగా నేను గ్రామ స్థాయిలో ఒక 6th క్లాస్ చదువుకొని మనం ఈ స్టేజీలో ఇక్కడ ఒక ఐపీఎస్ పక్కన కూర్చొని నా కోసం ఒక పోలీస్ జీప్ వచ్చి మనల్ని చిన్నప్పుడు నేను కానిస్టేబుల్ని చూస్తే, కాకి డ్రెస్ చూస్తే భయపడతా ఉన్న రోజు నుంచి ఈరోజు ఒక ఎస్పీ దగ్గర ఇంతమంది పోలీసుల మధ్యలో నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే నాకు నేనే కూర్చున్నప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాను, నన్ను ఎక్కడికి దేవుడు మనకి ఎంత అవకాశం కల్పిస్తున్నాడు. నేను ఇంతమందిలో నేను ఎలా అనుకున్నానంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల ఉంటుంది. దేని మీద నేను ఒక పట్టుదలగా ఒక విషయాన్ని అనుకున్నానంటే సాధించేదాకా నిద్రపోను. ఒక విషయం ఏదైనా ఇది నేను నా వల్ల కాదు అని ఎవరన్నా కనుక దాన్ని శబదిస్తే అది సాధించే వరకు నిద్ర పట్టదు. అదే రోజు నిద్రలోకి గుర్తొస్తూ ఉంటుంది. అలా ఆ విధంగా ఎదిగాను కాబట్టి నేను ఈరోజు ఏ చిన్న అలవాటు కూడా బానిస కాకుండా ఇంత పేరు కోసం. అందరికీ ఒక వ్యసనం ఉంటుంది, మనిషికి ఒక వ్యసనం ఉంటుంది, ఏదో ఒక వ్యసనం అంటారు కదా. మనిషికి ఒక రకమైన వ్యసనం ఉంటుంది. కొంతమంది సరదాలుగా తిరగాలని వ్యసనం ఉంటుంది, కొంతమందికి ముందాగాలని, కొంతమంది సినిమాలకు వెళ్ళాలని, కొంతమంది రకరకాల వ్యసనాలు ఉంటాయి అన్నమాట. నాకున్న వ్యసనం ఏంటంటే 10 మందిలో పిఎస్ఆర్ మంచివాడు, మంచి కార్యక్రమాలకే సహకరిస్తారు, మంచి విషయాలకు ముందుంటాడు అనేది తప్ప రాజకీయంగా రాజకీయంగా మాకు ఏదైనా వేదాలు ఉంటే నన్ను ఎవరైనా వ్యతిరేకించవచ్చు, కానీ పర్సనల్గా నన్ను ఎవరు పిఎస్ఆర్ అలాంటి వాడు ఇలాంటి వాడు ఇది దోచుకున్నాడు అది దోలుకున్నాడు ఏదైనా ఇల్లీగల్ పనులు అనే విషయాలను నన్ను ఎవరు నా ప్రత్యర్థి కూడా నన్ను అనలేడు. ఎందుకు అనలేడంటే నేను అలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటాను. ఎమ్మెల్యేకి అంత సన్నిహితంగా ఉన్నా కూడా ఏ రోజు ఏ చెడ్డ పనులు కానీ ఏ విషయాల్లో నేను తలదూర్చను. ఏ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా నేను రాజకీయంగా వ్యతిరేకించడమే కాక మన అంటే విడిగా మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవాల్సిందే, కానీ నాకు ఎవరు శత్రువులు లేరని నేను అనుకుంటాను. నాకు అసలు శత్రువులే లేరు. వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకుంటే నేనేం చేయలేను. దాని గురించి నాకు ఇదంతా ఈ సహకారం అన్నీ అందించడానికి నాకు ఫస్ట్ అసలు విషయానికి వస్తే సార్ వచ్చాడు. ఒకరోజు వస్తే మా ఇంటి దగ్గరకు వస్తే నేను జిమ్కి అక్కడికి వెళ్ళాను. వీళ్ళంతా పోలీసులు యూనిఫామ్లు వేసుకుని వస్తే వీళ్ళంతా అంటే పల్లెటూరు అయితే ఇంకా ఇదిగా ఉంటుంది, కానీ నేను టౌన్లో ఉంటున్నాను. వాళ్ళందరూ చూసి ఇదేదో పెద్ద ఏదో నేరం చేసి ఉంటాడు, ఏదో పట్టుకోవడానికి వచ్చినట్టు అందరూ అలా విచిత్రంగా బజార్లో వాళ్ళందరూ చూశారు. తర్వాత నేను వచ్చిన తర్వాత వీళ్ళు మన వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళేసి కాఫీ తాగి ఇట్లా సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇంతకు ముందులా మీరు కూడా సహాయం చేశారు, ఈ ఆచి కట్టించింది అప్పుడు నేనే సహాయం చేశాను. అప్పుడు నాకు వీళ్ళెవరు కూడా అసలు మీరు చెప్పినట్టు ఒక ఇద్దరే వచ్చారు నా దగ్గరికి, ఎవరో తెలియదు ఇట్లా ఆచి కడుతున్నారు సార్ మీ సహకారం కావాలి, ఇప్పుడే చెట్లు బీకి రోడ్డు వేసుకున్నామంటే సరే 50,000 అప్పటికప్పుడు తీసి వాళ్ళు వచ్చిన ఫస్ట్ డేలోనే 50,000 కట్టించేసి మీరు పోయి చేసుకోండి, ఇంకేదైనా సహకారం ఉంటే అడగండి అన్నారు. అది ఎక్కడ కడుతున్నారు, ఇక్కడ ఈ ప్లేస్ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఈ ఆర్చి ఇక్కడ ఈ ప్లేస్ ఇది అని నాకు తెలియని విషయం. ఈ ఆర్చి మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో వచ్చాను, ఒకసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ ఈ కార్యక్రమం ఇదే మీరు ఇచ్చిన డబ్బులు అండి ఆర్చి ఇదని అంటే, తర్వాత లోపల ఏదో క్యాంటీన్ ఏదో కట్టాలంటే మొన్న రేకులు వేయాలంటే మళ్ళీ చెప్పాను సరేనండి ఎప్పుడు మీ సహకారంలో నాకు ఇంత అవకాశం నాకు ఇస్తున్నారు కాబట్టి ఏం పర్లేదు అవి కూడా నేను ఏం చేస్తాను మీరు చూసుకోండి అని చెప్పి. ఆ క్రమంలో వచ్చి సార్ ఏమన్నాడంటే ఒంగోలు బుల్స్ గురించి మాట్లాడతా మొన్న మధ్యరాల పట్ల ఎద్దుల పందాలు జరిగితే బుల్లెట్ ఇచ్చాను, అప్పుడు దాని గురించి మాట్లాడతా సందర్భం వచ్చి ఈ బుల్ ఫోటోలు చూపించాడు. ఎక్కడ వేస్తున్నారండి అని అడిగాను.
ఇంకా పలానా అని చెప్పాడు. అప్పుడు ఎవరు అంటే ఎవరో సహాయం చేస్తారు, విజయభాస్కర్ ఎవరు సహాయం చేస్తున్నారని అంటే నేను లేదండి అంటే ఆయన ఏమన్నాడు అంటే ఇది ఇస్తే లోపల రేకులు వేస్తానన్నాడు కదా, మళ్ళీ అది లేకుండా దీన్ని మళ్ళీ మార్చుకుంటున్నాడేమో పేరుండిద్దని అని చెప్పంటే అదేనండి ఇదే దీనికి ఖచ్చితంగా ఒంగోలు బుల్స్ చిన్న ఇష్టం. మా ఇంట్లో నేను పల్లెటూరులో ఒక ఎద్దుల మధ్య వాటి మధ్య పెరిగాను కాబట్టి కాలక్రమేణా నేను పెద్దోడిని అయ్యేసరికి ఆ ఎద్దులు లేవు, అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ ఎద్దుల పిచ్చి వల్ల నేను ఎక్కడ ఎద్దుల పందాలు జరిగినా ఇంకా స్పాన్సర్ చేయటం కానీ అన్నీ చేస్తూ ఉంటాను. దానికి తోడు ఒంగోలు అంటేనే ఒంగోలు బుల్ అనేది చాలా మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. హైదరాబాద్ కానీ అక్కడికన్నా వెళ్తే మీదే ఊరు అంటే మేము ఒంగోలు బుల్ అని చెప్తాం. అంటే ఆ బుల్ అనేది ప్రపంచంలో ఎక్కడికి పోయినా చెప్పుకోవడానికి ఒక గర్వకారణంగా కాలు రగరేసుకునే అంత ఆ ఎద్దును చూస్తే ఆ రాజు టీవీ అది బాగుంటుంది కాబట్టి దాన్ని మా బ్రదరు కూడా నాకు అన్నిటికన్నా మా బ్రదర్ ఉన్నాడు, మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాడు సార్, పోతినేని రామ్ ఒంగోలు గిత్త సినిమా తీశాడు కదా, మా బ్రదర్ మాకు దగ్గర రిలేషను సంఘమిత్ర రమేష్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న కలిసినప్పుడు హైదరాబాద్లో కూడా ఇదే చెప్పొచ్చాను, మాకు ఒంగోలుకి మంచి పేరుంటే మా బ్రదరు అదే సినిమా తీయటం ఒంగోలుకి ఇత్తాని పోతినేని రాము నేను మనం కలిసి వచ్చినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ నాన్నగారు మేము కూర్చున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ ఎద్దుల పందాల గురించి అవన్నీ చూపించాం. ఈరోజు మళ్ళీ అదే ఎద్దుల్ని ఈయన నాకు తెలిసి చూపించాలనే నేను ముందులో నేను ఇస్తానండి, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీకు ఫ్రీ హ్యాండ్ అని చెప్పాను. ఇక్కడ దీనికి ఫ్రీ హ్యాండ్ మీరు ఇదన్నారు. ఓవర్గా వాళ్ళు అప్పుడు చెప్పిన పట్టకాన్ని 2 లక్షలు 2.5 లక్షలు అవుతుంది అని చెప్పారు. తర్వాత ఇట్లా అవుతుంది సార్ అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానండి, మీరు ఏదైనా కానీ ఎంతైనా ఖర్చు పెట్టండి, అది మాత్రం నాకు నచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ జీవితంలో మనం ఎప్పుడైనా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఎద్దులు అది చూసుకుంటే ఫలానా రోజు నేను చేశాను అనేది నాగేశ్వరరావు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు 2009లో ఈ స్థలం ఇస్తే అప్పుడు ఈ సంతకం పెట్టి ఇదంతా సర్వే చేయించి ఇస్తే ఈరోజు మాట్లాడుకోవడానికి ఇక్కడ ఒక ఆర్చి, దీనికి ఒక ఎద్దులు, లోపల ఈ రూటు ఇదంతా చూస్తే ఒక బ్యూటిఫుల్గా ఒక టూరిజం ప్లేస్ లాగా తయారు చేస్తున్నారు. అటు చూస్తే గుల్లకమ్మ డ్యాము నీళ్లు, ఈ కొండలు మధ్య ఈ న్యాచురల్గా ఎద్దులు నడిచి వస్తున్నాయి అని లాంగ్లో చూస్తే ఇక్కడ ఉండేటట్టు రాత్రి నా దగ్గర నేను కలిసినప్పుడు లాను వేస్తా ఉన్నారు కానీ తర్వాత అయితే ఎప్పుడు వేస్తారు అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి లాను కూడా నాటేశారు దాని చుట్టూరు న్యాచురల్గా ఉన్నట్టు. దీనికి సహకారాలు అందించడానికి నాకు అవకాశం ఇచ్చారనుకుంటున్నాను కానీ నన్నేదో వాళ్ళు ఏదో ఇబ్బంది పెడితే నేనేదో చేశానని మాత్రం నేను ఫీల్ అవ్వట్లేదు. నేను చాలా విషయాల్లో, గుడుల విషయాల్లో, బడుల విషయాల్లో నేను చేయని సహాయం లేదు. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఆస్తిపరులు, నాకన్నా గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు కానీ మరి అది వాళ్ళకి లేని అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. నా స్థాయికి మించి నేను చేశాను. నా స్థాయి వయసుకి మించి పేరు వచ్చింది, వయసుకి మించే అన్ని విధాలు ఆర్థికంగా అన్నీ సంపాదించుకున్నాను, అన్నీ బాగున్నాను. నా ప్రతి రూపాయిని ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి, మంచి విషయాలకి, మంచి కోసమే ఖర్చు పెడతాను తప్ప నేను చెడు కార్యక్రమాలకి ఎక్కడ నేను సపోర్ట్ చేసేవాడిని కాదు. కానీ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఇంత ముందు మాట్లాడేవాను కదా సార్, నాకు మీటింగులు ఎక్కడన్నా మైక్ ఇస్తే మాట్లాడేవాను కదా. ఈ మధ్య ఏంటంటే మా సీనన్న వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నేను అన్నీ నేర్చుకున్నాను, మాట్లాడటం ఎందుకు నేర్చుకోలేదు, ఏముంది ఇంట్లో న్యాచురల్గా మాట్లాడుతూ పేపర్లు తీసుకుని చదివి అంత అవసరం ఏముందని చెప్పి నేను ఈ మధ్య ఇప్పుడిప్పుడే చిన్నగా మాట్లాడుతూ నేర్చుకున్నాను. ఇక్కడ నాకు ఈ సహకారం అందించినందుకు నా మిత్రులు, నేను ఉదయమే చాలా మందికి అసలు నేను ఒకరు ఫోన్ కూడా చేయలేదు, ఎవరి చేత చెప్పిస్తే ఇక్కడ వీళ్ళందరూ వచ్చి చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు అన్నారు కదా మీ పోలీసులతోటే కార్యక్రమం అనుకున్నాము. యాక్చువల్గా ఈరోజు చూస్తే నా మిత్రులంతా నా కళ్ళ ముందర ఉన్నారు. మా స్వాములన్నకి, మా గురువు గారు, మా బాబాయ్ అయ్యన్న గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ నుంచి మొన్న రామారావు గారు, అసలు స్పెసిఫిక్ చెప్పాలంటే నాకు వెనకుండి నీ మీద మంచి గౌరవం ఉందయ్యా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నీ పేరు నిలబెట్టంటే బాబాయ్ నువ్వు చెప్పిన పేరుని ఎప్పుడూ నేను జడ చేసుకోనని చెప్పాను. మా కోటేశ్వరరావు గారికి, అనిల్ గారికి, మన ఈ రామకృష్ణ గారికి, సతీష్ గారికి, శాషయ్య గారికి స్పెసిఫిక్గా పురేపల్లి, మా మందపల్లి సీనన్నకి. ఎందుకంటే నేను మాట్లాడుతాను, మా విజయరాజు దీన్ని అంతా వెనకుండి చూస్తూ ఉంటాడు, అంతా చేస్తూ ఉంటాడు. మా లాలన్న, మా ఇతనున్నాడు కదా మన పొడుగ్గా ఉంటాడు. నువ్వేమో మాట్లాడమంటే మాట్లాడు, నేను మాట్లాడిన 6 అడుగులు పొడుగు మాలో. రాఘవానికి, మా సాయికి, ధనుష్కి, వినోద్కి, మన రాయపాడి సీనన్నకి,
సీనన్న నువ్వు వచ్చింది చూడలేదు, నువ్వు మైక్ ఇచ్చినప్పుడు చూశాను నేను. మన వడ్డింపుడు సీనన్నకి, మన శివాకి, ఇక్కడ ఇంకా ఉన్నోళ్ళు మా ఊరి నుంచి మా చిరంజీవి, బొమ్మల చిరంజీవి అని చిరంజీవి మా ఊరి నుంచి మా వాళ్ళు వచ్చారు అభిమానంతో ఇక్కడికి. ఇవన్నీ వీళ్ళందరినీ చూస్తే మా డ్రైవర్లు శివ, మా నాని, మేస్త్రి గారు, దొడ్డివారు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎందుకంటే పేరున రవి రామకృష్ణ వీళ్ళేదో చాటును ఉంటే నాకు ఎక్కడ కనబడుతున్నారు, ఏడు ఎత్తుకోవాల్సి వస్తుంది ఫోటోలో దగ్గర దాకుండా అన్న. అందరికీ ఎవరైనా మంచిపోయినా, ఎందుకంటే మా మీడియా మిత్రులు కూడా, మా శరత్ అన్న అసలు మర్చిపోయావు, ఎదురుగా కూర్చున్నాడు. ఈయన సార్ మా శరత్ అన్న కూడా అన్ని నాలాగే మంది సహాయాలకి అన్నిటికీ ముందుంటాడు. మేమందరం కూడా ఒక టీమ్గా ఉంటాం సార్, మేము టీమ్గా తిరుగుతూ ఉంటాము. గంట రాజకీయం అనే కాదు కానీ విడిగా కూడా మేమంతా కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్గా మేమంతా కలిసి తిరుగుతాము, ఫ్రెండ్స్ లాగా ఉంటాము. మాకు ఇక్కడ అదే మేము అన్నాం కదా, మాకు అలాంటివి ఏమి ఉండవు. మాకు ఏదైనా కార్యక్రమం ఉంటే అందరూ కలిసి చేసుకుంటాము, కలిసి మండలంలో అన్నీ చేసుకుంటాము. అన్నిటికన్నా ముఖ్యంగా పసిఫిక్ చెప్పాలంటే మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు నాకు అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, నాకు ఎంత సపోర్ట్ చేస్తాడు ఏ విషయంలోనైనా. ఆయన మాట నేను తూచా తప్పకుండా చేస్తాను. ఆయన నా మాట అన్నా కూడా అంత ఇదిగా ఉంటుంది. కానీ నేను ఎక్కడ ఆయన నొప్పించే పని చేయను, నన్ను నొప్పించే పని అతను చేయడు. మేమిద్దరం కూడా ఎప్పటి నుంచి 2000 కాంగ్రెస్లో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే జర్నీ కొనసాగుతున్నాను ఎమ్మెల్యే గారితో. ఆయనకు కూడా రాత్రి చెప్పాను సార్, ఇట్లా ఇచ్చాను సార్, ఇదేదని తెలియదని చెప్తే, నేను ఇట్లా రావట్లేదులే, మీరు కార్యక్రమానికి ఇంకో రోజు వెళ్దాము అని సార్ కూడా చెప్పాడు. ఆయన వచ్చుంటే ఇంకోలాగా మేమే ఏర్పాటు చేసేవాళ్ళం, మీరు కాదు ఈ కార్యక్రమం అనేది ఓన్లీ మీ పోలీసులతో చేయాలనేది అనుకున్నాం. ఇంతమంది మా పబ్లిక్ మా వాళ్ళు అందరూ వస్తారని అనుకోలేదు అభిమానంతో. మేము అందరం కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు, ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారితో మేము మా టీము మేము అందరం కూడా వచ్చి మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల కూడా ఇలాంటి కార్యక్రమం ఒక రోజు పెట్టుకున్న రోజు మళ్ళీ మాట్లాడుకుందామని, ఇక్కడి నుంచి ఏదన్నా మీకు సంబంధించిన ఏదన్నా కూడా నా వంతుగా సహాయం చేయడానికి, మా పార్టీ వంతుగా మా నాగేశ్వరరావు గారు కానీ, మా పెద్ద అయ్యన గారు కానీ, స్వాములు గారు కానీ, ఇంకా మిగతా మా వాళ్ళందరూ ఉన్నారు, నేరామరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం ముగిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.